తల్లిదండ్రులకు చెప్పకుండా 3 రోజులైంది. పేరు లక్ష్మి, బాబు పేరు భార్గవ్ సార్. బాబు రెసిడెన్స్ ఖమ్మం రెసిడెన్స్ హాస్టల్లో ఉంటాడు. మొన్న నైటు ఒకటి అంటే మధ్య కొట్టారని చెప్పారు సార్. అంటే ఇప్పుడు చెప్తున్నారు సార్ బాబు. మాకు నిన్న ఎవరో పక్క పిల్లలు ఫోన్ చేసి మీ బాబుకు దెబ్బలు తగిలినాయి, రక్తం ఈ పంత ఫ్లాట్ అయిపోయింది చూడండి అని అంటే మేము వార్డెన్కి సార్కి ఫోన్ చేస్తే అవును ఒక దెబ్బ కొట్టినాము మాట వినకపోతే అన్నారు సార్. వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేస్తే ఇదంతా ఎర్రగా కనబడుతుంది సార్. అయితే ఒక దెబ్బ చెంప మీద ఒక దెబ్బ కొడితే నిన్న కొట్టింది, ఇవాళ వాడికి అట్లనే ఉందంటే ఎంత గట్టిగా కొట్టచ్చు, ఎందుకు కొట్టిండ్రు అసలు, మేము వచ్చే వరకు మీరు మీ రూమ్లో భద్రంగా పెట్టండి సార్ మా బాబును, మేము నైటే బయలుదేరుతున్నాం మేము వచ్చేస్తామని చెప్పినాం సార్. అయితే బాబును అంటే బాబు అన్నాడంట నేను హాస్టల్లో ఉండను మమ్మీ దగ్గరికి వెళ్తే రోజు కొడుతున్నారు నన్ను అన్నాడంట సార్. అంటే మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు ఆ మాట అన్నాడంట. మళ్ళీ సాయంత్రం అన్నం తినడానికని స్కూల్ నుంచి 4 గంటలకు వెళ్తాడు. 4 గంటలకి వెళ్తాడు సార్. 4 గంటలకి బాబు హాస్టల్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మిగతా పిల్లలందరినీ పైకి పంపించిండంట సార్. స్కూల్లో హాస్టల్లో ఉండే పిల్లలందరినీ పైకి పంపించి బాబు ఒక్కరిని రూమ్లో ఉంచి బాగా కొట్టారంట సార్. 3 బాబు కళ్ళు తిరిగి కింద తీవ్రంగా బాగా చాలా దెబ్బలు కొట్టారు సార్. కర్రలతోటి అదే ప్లేట్లతోటి బొంగు కర్రలు అంటే సార్. మా 3 3 సార్లు కలిసి వార్డెన్ వాళ్ళు 3 కలిసి కొట్టారంట సార్ నైటు. మళ్ళీ మిగతా పిల్లలందరినీ పైకి పంపించి ఈ బాబుని ఒక్కనే ఉంచి బాగా కొట్టిండ్రంట. కొట్టిన తర్వాత కళ్ళు తిరిగి కింద పడితే థమ్స్అప్ ఏమో తాపించిండ్రంట. థమ్స్అప్ తాపించిన తర్వాత బాబు మళ్ళీ లేచిండు. మళ్ళీ లేచి మళ్ళీ సాయంత్రం 7:30కి అన్నం తినడానికి తీసుకుపోయిందంట. అప్పుడు మళ్ళీ ప్లేట్ తోటి తినే ప్లేట్ ఉంటుంది కదా దాంతో కొడితే బాబు తలపైన ఇట్లా రీసౌండ్ వచ్చిందమ్మా నాకు అని బాగా ఏడిచిందంట, కళ్ళు తిరిగినాయి అని అంటున్నాడు. ఈ తల ఇక్కడ వెనక సైడ్ బ్రెయిన్ పైన కూడా ఇట్లా కొట్టారని మేము హైదరాబాద్లో ఉంటాం. ఈ సంవత్సరమే సార్, హైదరాబాద్లోనే సార్ చదివిండు. ఇక్కడ ఎవరో చెప్పారంటే మా ఆయనకి ఇక్కడ బాగుంటుందని వేసిండు. ఆటో డ్రైవింగ్ అండి.